వెంకటేశ్వర గారు వాళ్ళిద్దరూ చెప్పండి, పొత్తు దేనికో వాళ్ళు చెప్పండి. అధికారమే పరమ అవుతుంది. వన్ పేరు మాట్లాడదు. జగదీష్ గారు ఒక నిమిషం ఆగండి. వెంకటేశ్వర గారు చెప్పండి సార్. యా క్లారిటీగా లేదు ఏంటి చెప్పండి. ప్రసాద్ గారు బాధ ఏంటి చెప్పండి ఒకసారి. బాధ బాబా మీరు పొత్తెట్టు కూడా మాకు బాధ వచ్చింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే మీరు సంఖ్యకి పొత్తు పెట్టుకున్నారు. రెండో పాయింట్, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా మీరు అడిగిన కండిషన్ ఒక్కడు కూడా ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోకపోతే బీజేపీతో పొత్తు వెళ్ళారు చెప్పండి. ఇప్పటికి సమాధానం లేదు. ఈ రాష్ట్రంలో మీకున్నటువంటి తెలివితేటలు ఎవరికి లేవు. మీకున్న గొప్ప తెలివితేటలు ఎవరికి లేవు. నాకు తెలివితేటలేదు కానీ మీ తెలివితేటలు దానికి చెప్పండి. మీ ఇబ్బంది అంటే చెప్పండి సార్. మీరు ఎమ్మెల్యే గా కూర్చున్నారు, మరి ఇంక దేనికి కూర్చుంటారు? అంటే మీ ఇబ్బంది అంటే చెప్పండి. మేము రాజకీయ పార్టీ మేము మాట్లాడతాం. మీరు మాట్లాడండి. పొత్తుల మీద మాట్లాడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం అని మాత్రం మాట్లాడొద్దు. పొత్తులు పెట్టుకోండి, మాకే అభ్యంతరలే. రాష్ట్ర ప్రయోజనాలు అన్న మాటకి మీ ఇద్దరికి హక్కులేదు. రాష్ట్ర ప్రయోజనాలు అన్న దాని మీద మీ ఇద్దరికి హక్కులేదు. నరసింహరావు గారు, రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడే దగ్గర ఇద్దరికి హక్కులేదు. నేను చెప్తున్నదే కదా. మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీరేం చేయలేదు కదా. రోడ్డు మీదకి వచ్చేది మేము. ఏడొచ్చారు ఎక్కడొచ్చారు రోడ్డు మీదకి? 1 వీక్ లో కార్యాచరణ అన్నారు. 1 వీక్ లో నరేంద్ర మోడీ విశాఖలో కలిసినప్పుడు డెలిగేషన్ ఎందుకు తీసుకెళ్లే? కార్మికుల ధర్నాలో సంవత్సరం బట్టి ఎందుకు తీసుకెళ్లే? ఇదే తెలుగుదేశంలో బీఎఫ్ఆర్ రిఫర్ చేసినప్పుడు వాజ్పేయి గారిని తీసుకెళ్లారు. ఇది ఉదయం ఉందా ఉత్తర దగ్గర నుంచి? రాజకీయ పార్టీ మీకు తెలుగు చాటున్నారు మీరు అనుకుంటే మాకు సలహా ఇవ్వండి రాజకీయ పార్టీకి. అంతేగాని మీరు కూడా ఒక రాజకీయ పార్టీ కంటే ఎక్కువగా మీరు మమ్మల్ని క్రిటిసైజ్ చేయడం. అవునా? రాష్ట్ర ప్రయోజనాలు మీరేం చేయట్లే. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అబద్ధాలు ఒప్పుకోలేదు. మీరు అబద్ధాలు ఆడొద్దు, నిజాలు మాడండి. ప్రయత్నం చేస్తాం. మీరు రావడం మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తా. ఒక పనికొచ్చిన పని ఒకటి చేస్తే చేస్తారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 1 వీక్ లో కార్యాచరణ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళి వాజ్పేయి గారి అలా ఉదంతాలు చెప్పాలండి. కూర్చుని ఏదో మీ ఇష్టానుసారంగా మాట్లాడితే మేము ఇన్సర్షన్ మీకంటే ఎక్కువగానే రాష్ట్రం కోసం రోడ్డు మీదకి వచ్చి పోరాటం ఏమీ లేదు. మీరు రాష్ట్ర సమస్యలు తెచ్చి పొద్దులు పోతున్నారు. మీరు విఘ్నులైతే మళ్ళీ చెప్తా, మీరు విఘ్నులైతే మాకు సలహా ఇవ్వండి. మీకు కనుక మీరే నిజంగా ఒక విఘ్నత వ్యక్తి అయితే ఒక సలహా ఇవ్వండి. రాజకీయ పార్టీ మీద విమర్శ ఏంటి? మీరు విశ్లేషకులుగా సలహా ఇవ్వండి. విఘ్నత గురించి చెప్పారు కదా. రాష్ట్ర సమస్యలు తెలుసు, రాష్ట్ర సమస్యలకు ఎవరి వల్ల పర్టికులర్ ఇష్యూ ఏంటో చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సొల్యూషన్ కేంద్ర ప్రభుత్వం, అలాగే 70,000 crores ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎదురుగా సొల్యూషన్ కేంద్ర ప్రభుత్వం. వాళ్ళతో పొత్తు పోతుంటే వీళ్ళ మీద విశ్వసనీయత గురించి మనం ప్రశ్నించకుండా ఇంకేం చేస్తామండి? ఏం చేశారండి? 1 వీక్ లో కార్యాచరణ ఇస్తానని దిక్కు దివాలేదు. ఏం మారుతున్నారు? మీ పవన్ కళ్యాణ్ 1 వీక్ లో కార్యాచరణ అన్నాడు. ఏది ప్రేమ ఉంటే ఇది కాదు చెప్పండి. మీకు అరే రాష్ట్ర ప్రయోజనాలు మీరు వైఎస్ఆర్ తెలుగుదేశం మాట్లాడండి సార్. కథలు మీ దగ్గర చిత్తశుద్ధి గురించి మాట్లాడండి. పోరాటాలు చేస్తారు, రోడ్డు మీద నిజమైన సమస్యకు నిజమైన పరిష్కారం బీజేపీ వాజ్పేయి గారు చూపించారు. అప్పుడు తీసుకెళ్లి డెలిగేషన్ తో మాట్లాడండి. కథలు చెప్పి పాపా శ్రీనివాసరావు గారు చేశారు, విజయసాయి రెడ్డి పాదయాత్ర చేశాడు, జనసేన 1 వీక్ లో కార్యక్రమాలు ఇస్తారు. ఈ సోది కబుర్లు నిన్నాం మేము. ఇద్దరు మాట్లాడతారు కదా. ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి సార్. ఒక్క నిమిషం. మీకు ఇష్టం ఉంటుంది వెంకటేశ్వర గారు అని ఆలోచించే ఇంట్లో కూర్చుంటారు మొత్తం సిద్ధంగా. మీరు దేనికి సిద్ధంగా లేరు? మీ మాట మీ పార్టీ జగదీష్ గారు సార్ ఇప్పుడు ప్రసాద్ గారు పాయింట్ ఏంటంటే మీరు పొత్తులు రాష్ట్ర ప్రయోజనాల కోసం పెడుతున్నాం అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం ప్రవర్తిస్తుంటే ఎక్కడ ఆపారు? ఏంటి రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఆయన పాయింట్. యా ప్లీజ్. అదే సార్, ఇప్పుడు అక్కడే వస్తున్నాను సార్. నేను
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ పొత్తులకు వెళ్తామంటే ప్రసాద్ గారు కోపం వస్తా ఉంది. అసలు ఈవేళ ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని ఆయన మాట్లాడటం లేదు. ఎందుకు ఎలా అసలు ప్రైవేటైజేషన్ ఎవరి టైంలో వచ్చింది? ఎందుకు క్యాప్టివ్ ఇవాళ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏంటి? క్యాప్టివ్ మైన్స్ లేవు. క్యాప్టివ్ మైన్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. క్యాప్టివ్ మైన్స్ ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరేం ఏ చేశారు? వ్యక్తి ఉన్నా కూడా మీకు ఒత్తిడి తెలిసి మాట్లాడతారా? తెలుగు మాట్లాడతారా? ప్రసాద్ తెలీదు అనుకుంటారు సార్. ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం ఆగండి. ఏ చాలండి. మీకేం తెలియదు. సార్ ఇదే మాట చెప్తాను. ఇదే బిఎఫ్ఆర్ రిఫర్ చేసినప్పుడు క్యాప్టివ్ మైన్స్ ఇష్యూ వాజ్పేయి గారు ఐడెంటిఫై చేసి ఓఎన్టీసీతో అలైన్ చేశారు. ఏమి తెలియదు. ఎందుకు వస్తారు? ప్రసాద్ గారికి భయం వేస్తుంది. ఈ మూడు పార్టీలు కలిస్తే దిస్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద స్టేట్ అండి. ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. అరే మూడు వందల సీట్లు మీ వెనకాల పెద్ద మనిషి బొమ్మ పెట్టుకున్నారు. ఆయన వదిలిపోయాడు మమ్మల్ని. అది ఖచ్చితంగా పెద్ద దిక్కు అశోక్ గజపతి రాజు గారు వదిలిపోయాడు రాజకీయాలు. ఈ దిక్కుదోవ రాజకీయాలు చూసి ఫలితాలు కూడా దెమ్మ తిరిగేటట్లు వస్తాయి. వచ్చేస్తే రైట్ సార్.